ఈ రోజు మత్స్యశాఖ చెందిన ఎస్ ముసలాడు గారి అధికారి చిట్టి భాస్కర్ అనే అతను ఫోన్ చేసి మీ యొక్క శిథిలావస్థ బిల్డింగ్ లో అన్నౌన్ డెడ్ బాడీ ఉన్నది అని చెప్తే అంతటా మత్స్యశాఖ అధికారి మాకు వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని మీద మేము ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. ఇతని యొక్క పేరు వివరాలు ప్రస్తుతానికి మాకెవరికి తెలియదు. దాని మీద దర్యాప్తు చేస్తున్నాము. అంతేకాకుండా ఈ యొక్క బాడీని నేరస్థల పరిస్థితి రిపోర్ట్ రాసి ఈ క్లూస్ టీమ్ సమక్షంలో క్లూస్ కలెక్ట్ చేసి తదుపరి పిఎం నిమిత్తం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ టిమ్స్ హాస్పిటల్ కి బాడీని షిఫ్ట్ చేస్తాము. తర్వాత ఏదైనా ఎంక్వైరీలో తెలిపితే ఆ విధంగా ముందుకు ప్రొసీడ్ అవుతాం. మనకి పూర్తి సమాచారం లేదు. ఈ యాక్చువల్ గా పాడుబడిన బిల్డింగ్ ఉన్నాయి కాబట్టి ఇవి రావడానికి పోవడానికి అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా మీకు ఇక్కడ దగ్గరలో కొన్ని సీసీ కెమెరా ఆల్రెడీ ఐడెంటిఫై చేశాము. ఐడెంటిఫై చేసే సీసీ కెమెరాలు ఒకవేళ ఎవరైనా ఇక్కడ పడి ఉన్న వ్యక్తి ఒకవేళ వచ్చాడా రాలేదా, లేకపోతే ఎవరితోనే వచ్చాడా లేదా అనేది కూడా వెరిఫై చేయవలసి ఉంటుంది. ఇంకా అటువంటి సమాచారం మర్డర్ అయ్యే అవకాశాలు అయితే తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అతను చెప్పులో ఉన్నాయి. బాడీ పొజిషన్ చూస్తే అవి మర్డర్ అయ్యే అవకాశాలకి తక్కువగా కనిపిస్తున్నాయి. సుమారు 4-5 రోజులు అయ్యి ఉంటుందండి. ఇది కాకుండా మాకు తెలిసి మేము ప్రాథమిక సమాచారం బట్టి ఇతను త్రాగడానికి వచ్చి బాగా త్రాగి ఇలాగా సమస్యలాగా చనిపోయి ఉండొచ్చాడని మేము ప్రాథమిక సమాచారం మాకున్న దీన్ని బట్టి. యాక్చువల్ గా మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం డ్రోన్లే కాకుండా మేము లైవ్ గా కూడా ప్రతిరోజు 2-3 టీంలు పగలు రాత్రి కంటిన్యూస్ దిగుతాము. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు. ఓపెనింగ్ కూడా ఎక్కడికక్కడ పట్టుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు ఈ ఏరియాలో చాలా ఎక్కువ మంది జనాలు వచ్చి చేసేవారు. కానీ ఈ మధ్యలో చాలా తక్కువగా అరుదుగా ఒకరో ఇద్దరు వస్తూ పోతున్నారని చెప్పేసి మాకున్న సమాచారం ప్రకారం. ఏదేమైనా కూడా సిటీలో బాగా ఎస్పీ గారు వచ్చిన తర్వాత ఎక్కడ ఓపెన్ డ్రింక్ అని కానీ అటువంటివి ఎక్కడ కానీ జరగటం లేదు. నమస్కారం అండి. నేను ఇక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో FDO అని, నా పేరు ముసలనాయుడు. మాకు చిట్టి భాస్కర్ అనే వ్యక్తి, జనసేన పడిన వ్యక్తి నాకు ఫోన్ చేశారండి. ఇలా మీ ఆఫీస్ ఆవరణలో డెడ్ బాడీ ఉంది అని ఫోన్ చేయగానే వెంటనే మా ఫీల్డ్ మ్యాన్ పంపించాను. పంపిస్తే మా శిథిలావస్థ బిల్డింగ్ లో డెడ్ బాడీ కనిపించింది. వచ్చిన వెంటనే మేము పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే ఆ లెటర్ దరఖాస్తు చేస్తూ ఇలా చనిపోయిన లెటర్ ఇచ్చాం. తర్వాత వాళ్ళు వచ్చి పర్యవేక్షణ చేసి చూస్తున్నారండి.